తొలి అచ్చతెను కావ్యం అది. దాన్ని ఆధారం చేసుకొని గొప్ప కవి దూరబెట్టి, ఎందుకంటే సహృదయుడైనా అద్భుతంగా గేయాలు రాయగలడు. పద్యంతోనే ఇంతకాలం తెలంగాణ ఆశావాది ప్రకాశరావు లాగా తెలంగాణలో పద్యాన్ని పట్టుకొని నిలకడగా రాస్తున్న వ్యక్తి. పద్యం కాదు పీడల విశేషం అనే ఒక వాదన కంటే పద్యంలో కూడా ఎంత గొప్ప చెప్పినాడు. తర్వాత తెలంగాణలో ఏ చరిత్రమే కాదు, పార్సీ నాటక సమాజం వాళ్ళు మొట్టమొదటి మన దగ్గరనే స్త్రీ పాత్రల ఆంధ్ర ప్రాంతంలో ఏకముందే తెలంగాణలో పార్సీ నాటకం గుబ్బ వీరన్న కంపెనీ మన దగ్గరనే తెలుగు నాటకంలో స్త్రీ పాత్రలు ఇచ్చినారు. సుధీ జన అని చెప్పి గుంటూరులో మొదటి మహిళా కళాకారుల యొక్క కళాకారులను గొప్ప చెప్తారుగా. ఇక్కడ అంతకు ముందే ఉంది. ఇక్కడ సుధీజన కంటే ముందే బృహన్నల నండూరు రామకృష్ణాచార్యులు రాయక ముందే బృహన్నల నాటకం రాఘవాచార్య ప్రమీలార్జునీయం రాఘవాచార్య రాసి దాన్ని అద్భుతంగా, అంటే పద్యము వాచకం ఎక్కువ ఉన్న నాటకాలు వచ్చినాయి తెలంగాణలో. తెలంగాణ అల్లిరాని యక్షగానం అంటే యక్షగాన ప్రాంప్రదాయం ఉన్నా సరే ఎప్పుడు పద్యనాటకం చందాల కేశవదాస్ ఇక్కడ వాడే. ఇక్కడ కూడా అన్ని అంటే కోదాడ ప్రాంతం ఆంధ్ర బెల్ట్ కావచ్చు, కానీ మహబూబ్నగర్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకంగా కర్ణాటక సంస్కృతితో పాటు వచ్చిన 1946, 56 నాటిక పద్య నాటకాలు ఈ ప్రాంతంలో ప్రదర్శిస్తారు. కాకపోతే హిందుస్థానీ ప్రభావంతో ఇక్కడ రాగాల్లో వాళ్ళు తీసినంత దీర్ఘ రాగాలు ఉండవు. వాచకం బాగుంటుంది, పద్యం ఉంటుంది, తర్వాత దాంతో పాటు పాటలు ఉంటాయి. ఆ బెడదూర చంద్రనే గడియారం రామకృష్ణ శర్మ ప్రస్తావించిన శతపత్రంలో తన ఆత్మకథ బెడదూరు వచ్చిన నాటకం వచ్చిందే ఇక్కడ నుంచి. కనుక ఈ నాటకాలు, ఈ పద్యాలు ఇవి ఎక్కడ పోవు తెలంగాణలో. ఇప్పుడు గొప్ప ఏంటంటే నారాయణ ఎంతమంది కేశవాచార్య జయపీను పూర్వ మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో కుప్పలు కళాకారులు, వందల నాటక సమాజాలు ఇప్పుడు 70 ప్రాంతంలో వచ్చినాయి. మాస్టర్లు వచ్చినారు, కళాకారులు వచ్చినారు. కనుక దాన్ని కొనసాగిస్తున్న వీళ్ళు గొప్పవాళ్ళు. అయితే ఇక్కడ యక్షగానాల్లో కూడా ఉంటాయి. బయలాట అని విధి నాటకం కూడా కుప్పం భాగవత పత్తిలో 16వ శతాబ్దం మూలాలున్న వెన్నచెల్ర భాగవతులు వేసిన నాటకం ఆంధ్రదేశంలో మరుగున పడిపోయింది కదా, చాలా గొప్ప నాటకం. అట్లాంటి హరిహరి వెంకన్న లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఈ నాటకాలు ఎప్పటికీ నడుస్తాయి. దాన్ని ఎవరు ప్రోత్సహించకుండా వస్తారు. ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సెక్రటరీ వాళ్ళంతా సీరియస్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు సాహిత్య అకాడమీ వాళ్ళని కనుక నాటకాలు చూస్తున్నాం, సంతోషం. థ్యాంక్ యూ. ఇది అజరామరం అని ఒక చారిత్రాత్మక ఇతిహాసం ఉన్నటువంటి నాటకం అమ్మ. ఒక కవి పైన మా గురువారైన దొరవేటి గారు రాశారు. కొంత కాల్పనికత ఉన్న మూలం దెబ్బతినకుండా అద్భుతంగా వారు రాయడం జరిగింది. ఢిల్లీలో మళ్ళీ ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఈ నాటకం ప్రదర్శింపబడతా ఉంది. మంచి ప్రజాదరణ కూడా చెందింది. మరి ఎప్పుడు కూడా ఈ తెలంగాణలో ఆనాది నుంచి కూడా నాటకాలు ఉన్నాయి, బయలాటలు, యక్షగానాలు ఉన్నాయి. అవి ఎప్పుడు అంతరించిపోవు. నాటకం అనేటటువంటిది ఈ కళ యక్షగానమైన నాటకమైన ఇది సజీవ నది, ఎప్పుడు పారుతూనే ఉంటుంది. ఇక సినిమా రంగాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఎన్నో ప్రక్రియలు వస్తుంటాయి. కవిత్వంలో మినీ ప్రక్రియ వచ్చినట్టు ఇందులో కూడా ఎన్నో వస్తుంటాయి. బట్ ఏది ఏమైనా ఈ కళ అనేటటువంటిది ఎప్పుడు అంతరించిపోదమ్మా. ఒక ప్రేక్షక ప్రదర్శన ద్వారా ప్రజలకు హితమును, నీతిని, ధర్మాన్ని బోధించేది నాటకం. దీనిలో పద్యం, గద్యం, వచనం, దండకం అనేక రకాలైన ప్రక్రియలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా యక్షగానాలు పైలోకం నుంచి కిందికి దిగినట్టుగా చెప్తారు, అవతరించినట్టుగా. అవతారం అంటే దిగివచ్చుట అని అర్థం. భగవంతుని యొక్క అవతారాలు భూమికి దిగొచ్చి ఇక్కడ ప్రజలకు హితమును బోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పేటివి నాటకాలు, యక్షగానాలు, జానపదాలు. ఒకటి కాదు, 16 ప్రక్రియల్లో ప్రజలకు అందిస్తున్నటువంటి సాహిత్య నేపథ్యం కలిగినటువంటి భాష మన తెలుగు భాష. ఈ భాషకు నిజంగా మనిషికి బలమైనది భాష. భాష లేకుంటే పశుతో సమానం. ఒకరి నుంచి ఒకరికి అది అందుతూనే ఉంటుంది భాష. కాబట్టి ఇప్పుడు నా దగ్గర 1000 యక్షగానాలు ఉన్నాయి. 1000 యక్షగానాలు నేను సేకరించాను. 4 లక్షలు ఖర్చు పెట్టి తెలంగాణ అంతా తిరిగి సేకరించి 850ని ప్రింట్ చేసినాం. వాటిని పరిచయం చేసి, ఎందుకంటే యక్షగానాలంటే మామూలు ఇక్కడ కాదు. యక్షులంటే ఎవరు? దేవలోకంలో ఇంద్రుని దగ్గర ఆటలాడేవారు, ప్రదర్శన చేసేవాళ్ళు, ఆటలాడి నాటకాలు వేసేవాళ్ళు ఇంద్రుని దగ్గర. అటువంటి వారి యొక్క ప్రదర్శనను మన వాళ్ళు, కవులు, పండితులు, కళాకారులంతా దీన్ని పద్య రూపంలో, గద్య రూపంలో, వేషధారంలో ఒక రూపం కనిపించాలంటే ఆ మనిషి యథాతథంగా నాలెక్కుంటే కుదరదు. ఇట్లా ఉంటుండు, తెనాలి రామకృష్ణ ఇట్లా ఉంటుండు, పలానా ఇట్లుంటుండని చెప్పడం కొరకు వాళ్ళ వేషధారణ వేయించేసి ప్రజలను ఆకట్టుకొని ఈ ప్రజల యొక్క విషయంను వాళ్ళు జీర్ణం చేసుకొని సజీవ వృత్తులుగా, సజీవ భాషగా,
సజీవ నేపథ్యం కలిగినటువంటి భాషను బ్రతికిస్తూ సమాజానికి హితమును ధర్మాన్ని బోధిస్తూ ఇవి ఇంకా నడుస్తున్నాయి. ఇది నేను ఆ జిల్లా వాసిని. వికారాబాద్ దగ్గర 12 మైళ్ళ దూరంలో నాది మొరంగపల్లి గ్రామం. నేను ఇంత సేవ చేసినంటే మా జిల్లా తరఫున తెలుగులో నేను ఒక్కనే ప్రొఫెసర్ను. మా జిల్లాలోనే ఒకటే, పాత జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఒక్కనే తెలుగు ప్రొఫెసర్, ఇంకెవ్వరు లేరు. ఈ కవులు ఉన్నారు, పండితులు ఉన్నారు, నా దగ్గర చేసినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు వైస్ ఛాన్సలర్ ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. నా దగ్గర ఉన్నవారు ఎవరు ఖాళీ లేరు. యూనివర్సిటీ డిస్టిక్లో డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, టీచర్లు అందరు ఉన్నారు. కాబట్టి నా దగ్గర 32 PhDలు వచ్చినాయి, 3 MPhilలు వచ్చినాయి. నేను 32 పుస్తకాలు రాసినాను. ఇప్పుడు 2 నిఘంటువులు రాస్తున్నాను నేను. ఆ నిఘంటువులు కూడా త్రిభాషా నిఘంటువులు. త్రిభాషా నిఘంటువులు ఎవరు చేయలే. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, కన్నడ తెలుగు ఇంగ్లీష్, తెలుగు కన్నడ ఇంగ్లీష్, ఇవి అచ్చు కూడా అయితే ఇప్పుడు DTP అయిపోయినా కరెక్షన్ చేస్తున్నాను. కారణం ఏమిటంటే మన తాగుడదు. ఇప్పుడు సిపి బ్రౌన్ రాసినాడు. సిపి బ్రౌన్ ఏదో దేశం నుంచి వచ్చి మన దేశం సేవ చేసినాడు. ఇంత సేవ చేసినాడు, మనం ఇక్కడ ఉండి ఎందుకు సేవ చేయకూడదు అనేటువంటి భావం చేత నేను రాసినాను. కాబట్టి ఈ కళలు సజీవంగా ప్రజలకు హితమును ధర్మాన్ని బోధిస్తూ ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. దూరవేటి గారని ఒక సీనియర్ సాహితీవేత్త, వారు అజరామరం అనేటువంటి ఒక నాటకాన్ని, పద్య నాటకాన్ని వారు రాసి ప్రదర్శన చేయబోతున్నారు. నేను ఇది 3వసారి ఈ నాటకానికి అటెండ్ అవ్వడం అనేటువంటిది 3వసారి. ఎందుకంటే పద్య నాటకం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. మీరు అంటున్నారు కదా ఈ కళలు నశించిపోతున్నాయని. నశించిపోవట్లేదు. ఇట్లా వివిధ సంస్థలు ప్రోత్సహిస్తుంటే ఈ నాటకాలు అనేటువంటివి, పద్య నాటకం అనేటువంటిది ఇంకా సజీవంగానే ఉంది. కాకుంటే కళ అనేటువంటిది ఒక రూపాన్ని మార్చుకుంటుంది అంతే తప్ప, కానీ కళలు ఎప్పుడు కూడా మనకు అంతర్వాహినిగా ఎప్పుడు ఉండే ఉంటాయి సమాజంలో. కాబట్టి ఈ నాటకం అనేటువంటిది ముఖ్యంగా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే యయాతి చరిత్రం అనేటువంటి తొలి తెలుగు అచ్చ కావ్యం ఏదైతే ఉందో అది పొనగంటి తెలగన గారు రాశారు. దాన్ని ఆధారంగా చేసుకొని దూరవేటి గారు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ అద్భుతంగా ఉంటుంది నాటకం. అందులో ఒక హాస్యం కానీ, అందులో మగవాళ్ళు ఆడవాళ్ళు వేసేది మనం ఇప్పుడు బయట టీవీ షోలలో చూస్తున్నాం, కానీ అది ఎప్పటి నుంచో ఉంది, యక్షగానంలో ఉంది. మనం చిన్నప్పుడు, మేమైతే చిన్నప్పుడు మరి ఊర్లలో ప్రదర్శనలు చాలా విస్తృతంగా చూసేవాళ్ళం. అటువంటి ఒక మంచి వినోదంతో పాటు తెలుగు భాష యొక్క గొప్పతనం అనేటువంటిది ఈ నాటకంలో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ నాటకాన్ని ఆదరించాలి.